ఎస్ పవన్ మనం చూసుకుంటే త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీలో లోక్సభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ రానుంది. సిసి రాజీవ్ కుమార్ వాళ్ళ టీం అయితే రాబోతోంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానికి కూడా సన్నాహాలన్నీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఏపీలో ఓట్ల తొలగింపు అంశం అనేది కూడా చాలా చర్చకు దారి తీసింది. ఫామ్ 7లను వైసీపీ అక్రమంగా తొలగించింది, చాలా మంది కొత్త ఓటర్లకు కూడా అవకాశం లేకుండా చేసింది అనేది కూడా ప్రధానంగా టీడీపీ జనసేన ఎన్నికల కమిషన్కి ముందు నుంచే ఆరోపిస్తున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించిన అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏర్పాట్లు సన్నద్ధతను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఇవాళ రాత్రి విజయవాడ రానున్నారు. వారి వెంట ఈసీ ఉన్నతాధికారులు కూడా వస్తున్నారు. వీరంతా నోవాటెల్ హోటల్లో బస చేస్తారు. ఆ రోజుతో కలిపి ఈసీ బృందం మొత్తం 3 రోజులు పర్యటిస్తుంది. తొమ్మిదవ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం అవుతుంది. నోవాటెల్ హోటల్లో ఈసీ నిర్వహించే భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, ఓట్లను గంపగుత్తగా తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి అక్రమాలపై ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా వాలంటీర్లను, సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అనంతరం ఓటర్ల జాబితాలోని తప్పిదాలు, పార్టీల ఫిర్యాదులు, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా ఏర్పాట్లపై సీఈఓ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని కేంద్ర విభాగాలకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ బృందం భేటీ అవుతుంది. సాయంత్రం 4:30 విలేకరుల సమావేశం నిర్వహిస్తోంది. ఇక అనంతరం ప్రధాన కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ బయలుదేరతారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిఓకి 8 జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నెల 22 తేదీన విడుదల చేసే తుది ఓటర్ల జాబితా 2024 తప్పుల తడకగా లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్దేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏ విధమైన ఆదేశాలు ఇస్తారో చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల సంఘం అయితే రాబోతోంది. సో దీనికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలకు కూడా సమాయత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ బృందం రానుంది. ఈ రోజు రాత్రి విజయవాడ చేరుకుని ఓటర్లో బస చేస్తారు. రేపు అలాగే ఎల్లుండి 2 రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాల్లో ఈసీ బృందం పాల్గొంటుంది. అందులో ప్రధానంగా ఎన్నికల సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా ఓటర్ల జాబితా అంశాలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతారు. అదేవిధంగా అక్కడ ఎక్కడెక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయి, ఏ విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలి, అక్కడ భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేయాలనే అంశాలపై కూడా వారందరూ కూడా వివరాలు అడిగి నోట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసేలా అధికారులను ఆదేశించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక రేపు అన్ని పార్టీల నాయకులతో కూడా ఎన్నికల సంఘం భేటీ అవుతుంది. మొత్తం వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి వారి అభిప్రాయాలను కూడా తీసుకుని దాని విధంగా ముందుకు వెళ్లాలని కూడా యోచన చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా విపక్షాలు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. అధికార పార్టీ
ఉద్దేశపూర్వకంగా ఆ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడం కావచ్చు, అలాగే మరణించిన వారి ఓట్ల పేర్లు కూడా ఎన్నికల జాబితాలో ఎక్కించడం, వైసీపీ సానుకూలంగా ఉన్న వారిని మాత్రమే జాబితాలో ఉంచి ఇతర పక్షాల సానుభూతి పరుల ఓట్లు తొలగించిన అంశాలపై అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అలా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కావచ్చు వారికి అనుకూలంగా వ్యవహరించే కొంతమంది అధికారుల జాబితాకు సంబంధించి కూడా ఇప్పటికే విపక్షాలు సిద్ధం చేశాయి. ఇవన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు ఎల్లుండు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిఈసి అపాయింట్మెంట్ కోరారు. దీనికి సంబంధించి ఖరారైన కూడా మనకు సమాచారం అంతా ఉంది. ప్రత్యేకంగా ఈ ఓటర్ల జాబితాలు అవతారాలను పూర్తి స్థాయిలో సరిచేయాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ ప్రభుత్వం అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని ఓటర్ల జాబితాలను తప్పనిసరిగా మార్చిందని తాము ఫామ్ 7 సంబంధించి కూడా ఇష్టానుసారంగా అక్రమంగా నకిలీ ఐడీలతో దరఖాస్తులు చేయడం, తద్వారా ఓటర్లు తొలగించేందుకు కూడా కుట్రలు చేసిన పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో వివరించి ఆ మొత్తాన్ని కూడా సరిచేయాలని కూడా ఇరు పార్టీల అధినేతలు కోరుతున్నారు. మొత్తం ఈ 2 రోజుల పాటు జరిగే కీలక సమావేశానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో జరిగే కౌంటింగ్ లో పోలింగ్ లో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల్లో కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని సిఈసికి వివిధ పార్టీల నాయకులు విజ్ఞప్తులు చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ ఓటర్ల జాబితాలు వస్తున్న అవకతవకలు కావచ్చు, అలాగే ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అవకతవకలకు పాల్పడుతున్నారు, క్షేత్రస్థాయిలో ఓటర్లు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అనే అంశాలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి ఎక్కడ వాలంటీర్లు అక్కడ ఎక్కడ ఉండకూడదని వారిని దూరంగా పెట్టాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా వాలంటీర్లను పక్కన పెట్టుకుని ఓటర్ల జాబితా తయారు చేసిన పరిస్థితి. వాలంటీర్లు ఇప్పటికే వైసీపీ కార్యకర్తలని ప్రభుత్వం వైసీపీ పెద్దలు ఘనంగా ప్రకటించుకున్న నేపథ్యంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే నిజాయితీగా పనిచేస్తారని ఎవరు కూడా భావించట్లేదు. ఈ పరిణామాలు అలాగే సచివాలయ సిబ్బంది కూడా కొంతమంది పూర్తిస్థాయిలో జగన్ అనుకూలంగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఆధారాలతో సహా చూపించిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో సచివాలయ సిబ్బందిని అదేవిధంగా వాలంటీర్లు పూర్తిగా ఈ ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టే విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. గతంలో ఎవరైతే ఉపాధ్యాయులు కొంతమంది ప్రభుత్వ శాఖల సిబ్బంది ఉన్నారో ఆ వారితోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో నిర్వహించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని వింత పోకడంతా కూడా ఏపీలోనే కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా పూర్తి స్థాయిలో ఆలోచన చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తేనే సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ 2 రోజుల పాటు సమావేశాల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందనే అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.